హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కాల్పుల కేసులో కీలక మలుపు 4 నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎస్ఓటీ పోలీసుల ముందు రాజేష్, శివతో పాటు మరో 2 నిందితులు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. నిందితులను విచారిస్తున్నారు పోలీసులు. మృతుడు చందుతో పాటు 4 నిందితులు ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 5 మధ్య ఆర్థిక లావాదేవీలే చందు నాయక్ హత్యకు కారణమని పోలీసులు స్పష్టం చేశారు. ఇక్కడనే పార్టీ పరంగా సిపిఐ పార్టీ ఫస్ట్ ఆర్గనైజేషన్ గా పనిచేసారు. ఎస్ఎఫ్ఐ తర్వాత సిపిఎం పార్టీలో పనిచేశారు. తర్వాత సిపిఐ కోసం సిపిఐలో ప్రెజెంట్ సిపిఐ పార్టీలో పనిచేస్తున్నారు. అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడ పేదల కోసం పాటుపడుతున్న వ్యక్తి. దాదాపు 30 సంవత్సరాల నుంచి పేదల కోసమే పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి ఆ గుర్చెలకు సంబంధించింది నాగోలు, సాయినగర్ గుర్చెకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు ఆయన కావాలని చెప్పేసి కక్ష సాధింపుతోనే షూట్ చేసి చంపడం అనేది జరిగింది. అది మాకు కూడా మా అన్న కూడా మధ్యలో అలా జరిగే అవకాశం ఉంటది అన్నట్టుగా కూడా కొంచెం మాకు సమాచారం వచ్చింది. తెలుసు కానీ ఆయన వాకింగ్ రోజులకు అవుతాడు. వాకింగ్ తిరుగుతుండు, భార్య భర్తలు 2 వచ్చారట, బిడ్డ కూడా వచ్చినట్టు వచ్చి వాకింగ్ తిరిగిరట. అసలు వాడిని చూసిరట, మేడం చూసిరట. వాస్తవం అయితే వాళ్ళు ఎవరు వాళ్ళ రూల్స్ అంట. మరి వాడు ఇక్కడ కారు పెట్టుకుని కూర్చున్నప్పుడు అన్నైనా మరి మేనేజ్ చూసినప్పుడు రా పోదాం అన్నప్పుడు పోతే బాగుండేది. ఆయన హౌస్ ఇంతవరకు ఉన్నట్టుంది, ఇంతవరకు చచ్చిపోయడానికి వచ్చిన చనిపోయిన వ్యక్తి చందు నాయక్ శాలివాహన నగర్ పార్క్ లో ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చెప్పండి అమర్, ఆర్థిక లావాదేవీలే హత్యకు దారి తీసినట్టుగా చెప్తున్నారు. మొత్తం 4 ఎస్ఓటీ పోలీసుల దగ్గర లొంగిపోయారనేది వార్త. ఏంటి అసలు వీళ్ళ మధ్య ఉన్న వివాదం? ప్రస్తుతానికైతే ఈ కాల్పుల ఘటన కేసుకు సంబంధించి మొత్తం 4 నిందితులు లొంగిపోయినట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఆ కారును కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఓవరాల్ గా చూసుకుంటే శివ, సుధాకర్, రాజేష్ మొత్తం ఈ ముగ్గురుతో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటన కూడా ఇవ్వలేదు. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా అరెస్టులు జరగలేదు, లొంగిపోలేదు అనేది ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటన మొత్తం ఓవరాల్ గా ఆర్థిక వ్యవహారాలకు మధ్య 5 మధ్య జరిగినటువంటి వ్యవహారమే ఈ హత్యకు దారి తీసిందనేది ఒక పోలీసులు అయితే ప్రాథమిక అంచనాకు అయితే వస్తూ ఉన్నారు. మనం చూసినటువంటి ఇదే పార్కు ముందే చందును 4 ఒక్కసారిగా వచ్చి షిఫ్ట్ కార్ లో వచ్చి మొదట కారం పొడి చల్లారు. ఆ తర్వాత వెంటనే 7 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి మొత్తం 3 బుల్లెట్స్ కూడా చందు నాయక్ ఛాతిలోకి చిక్కాయి. ఆ తర్వాత అంటే మొత్తం మిగతా 2 బుల్లెట్లు కూడా ఏదైతే గాల్లో కాల్పులు జరపడం, మిగతా 2 మొత్తం ఓవరాల్ గా 7 బుల్లెట్లను అయితే ప్రస్తుతం పోలీసులు క్లూస్ టీం కూడా స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి చేరుకుంది. నిందితులు వదిలేసిన వెళ్లిపోయినటువంటి ఏవైతే స్లిప్పర్స్ ఉంటాయో వాటిని కూడా డాగ్ స్క్వాడ్, డాగ్స్ బృందం కూడా చేరుకొని వాళ్ళ దగ్గర నుంచి స్మెల్లింగ్ చూసిన తర్వాత డాగ్ కూడా చుట్టుపక్కల అంటే నిందితులు మొదట హత్య చేసేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళినట్టుగా ఒక రిక్కి నిర్వహించినట్లుగా ఒక ప్రాథమిక అంచనాగా డాగ్ స్క్వాడ్ బృందం కూడా గుర్తించిన నేపథ్యంలో మనం చూసినటువంటి ఇదే ప్రాంతం నుండి చందు నాయక్ వాకింగ్ కి వస్తున్న సమయంలో ఒక్కసారిగా అతని మీద కారంపొడి చల్లడం, ఆ తర్వాత వెంటనే అటాక్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే కంట్రీమేడ్ గన్ ఏదైతే ఉందో ఆ గన్ తోనే కాల్చినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం ఓవరాల్ గా నాగోల్లో 2022లో జరిగినటువంటి కేసు ఉందో ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో వీళ్ళ 5 మధ్యలో ఆర్థిక విభేదాలే ఉన్నాయనేది ప్రస్తుతం ఒక ప్రాథమిక అంచనాగా అయితే వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఎదుట లొంగిపోయారనేది చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం అఫీషియల్ గా అయితే ఇంకా నిర్ధారించలేదు. ఒక విషయం చెప్పండి, చుట్టుపక్కల వాళ్ళ మాటలు విన్నాం ఇప్పటి వరకు మనం. ఆయనకు సంబంధించి ఏవో కొంత పాజిటివ్ అభిప్రాయం వ్యక్తం ఏం చేస్తారు ఈ చందు నాయక్ అనే వ్యక్తి అక్కడ లోకల్ గా? చందు నాయక్ అనే వ్యక్తి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. ఉన్న సమయంలోనే మొదటి నుంచి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందినటువంటి చందు నాయక్ ఇక్కడనే నియర్ బై
సెకండ్ లైన్ లోనే వాళ్ళు నివసిస్తున్నారు. ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా అంటే వాకింగ్ రెగ్యులర్ గా చేస్తారు, అదును చూసి రెక్కి నిర్వహించి 4 దుండగులు ఒక్కసారిగా అతని మీద అటాక్ చేశారు. గన్ తో కాల్చి అతన్ని హత్య చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూసినటువంటి వాకింగ్ ప్లేస్ లోనే అందరూ ఉండగానే ఏదైతే వాకింగ్ వచ్చిన సభ్యులందరినీ కూడా బెదిరించడం, ఆ తర్వాత బెదిరించిన తర్వాత ఏదైతే చందునాయక్ అనే వ్యక్తిని అతని పైన హత్యకైతే తెగబడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిందితులు వాడినటువంటి షిఫ్ట్ కారును కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ ఘటన మొత్తం కూడా ఆర్థిక వ్యవహారాల కారణంగానే హత్య జరిగిందనేది పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంకా అరెస్ట్ చేయలేదనేది ఒకవైపు స్థానికంగా ఉన్న మలక్పేట పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మనకంతున్న సమాచారం మేరకైతే 4 నిందితుని అదుపులోకి తీసుకున్నారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అయితే తెలుస్తుంది.